తెలుగు రుచుల రంగబల్లి ఆడపడుచులకు అందమైన వేదిక మన రారండోవి వంటలు చేద్దాం. మరి మీరు కూడా మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే 8008054321 నంబర్ కి మీ స్పెషల్ రెసిపీస్ ని వాట్సాప్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా అందుకోండి. వెల్కమ్ టు రారండోవి వంటలు చేద్దాం. ప్రీతి గారు వచ్చేసారు వైజాగ్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ ప్రీతి గారు. హాయ్. మరి రారండోవి వంటలు చేద్దాం వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రీతి గారు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు? నేను చాలా బాగున్నాను. అండ్ ఇవాళ మా ఆడియన్స్ కి మీరు పరిచయం చేయబోయే రెండు రెసిపీస్ ఏంటి? ఫస్ట్ ఏంటి? ఫస్ట్ ప్రాన్ కర్రీ విత్ ట్విస్ట్ ఆఫ్ థై. అంటే అది ఏషియన్ రెసిపీ అన్నమాట. ఐఎమ్ టేకింగ్ మై మామ్స్ రెసిపీ అండ్ ఐఎమ్ క్రియేటింగ్ ఎ ట్విస్ట్. అంటే అర్థమైంది, అమ్మగారి దగ్గర నుంచి ఒక ట్రెడిషనల్ రెసిపీ నేర్చుకున్నారు. ఆ ట్రెడిషనల్ రెసిపీని మీకు తగ్గట్టుగా మీరు కస్టమైజ్ చేసుకున్నారు. అండ్ మీకు థాయ్ క్యూజిన్ అంటే ఇష్టమా? చాలా ఇష్టం. సో ఆ విధంగా థాయ్ క్యూజిన్ ఇష్టం కాబట్టి ఆ టేస్ట్, ఆ థాయ్ ఫ్లేవర్ ఒకటి లాస్ట్ కి అలా టచ్ చేస్తున్నారు మొత్తానికి, అంతేనా? అంతే. వెరీ నైస్ అండి. సో మొత్తానికి ఒక మిక్స్డ్ కైండ్ ఆఫ్ డిష్ అన్నమాట. కైండ్ ఆఫ్ ట్రెడిషనల్ ప్లస్ వెస్ట్రన్ ఫ్యూజన్ అని చెప్పాలి యాక్చువల్లీ. సో మరి ఈ డిష్ తయారు చేసుకోవాలంటే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పండి. బ్లాక్ జీరా, గరం మసాలా, ఘీ, లెమన్ లీవ్స్, ఇది మెయిన్ థై ట్విస్ట్ ఇవ్వడానికి. కొంచెం షుగర్, సాల్ట్, కోకోనట్ మిల్క్, గసగసాలు పేస్ట్, ఉల్లిపాయల పేస్ట్, టమాటో పేస్ట్, అల్లం పేస్ట్, ధనియా పౌడర్, చిల్లీ పేస్ట్, ఎల్లుల్లిపాయల పేస్ట్, ఫ్రెష్ క్రీమ్, జీరా పౌడర్, మస్టర్డ్ ఆయిల్, పసుపు, ఫ్రెష్ ప్రాన్స్. ఓకే అండి, మొత్తానికి కష్టపడి ఇంగ్రీడియంట్స్ చెప్పేశారు. ఎనీవేస్ ప్రీతి గారు, సో మీరైతే పుట్టింది పెరిగిందంతా వైజాగ్ లోనే కదా, సో మరి మీ తెలుగు ఎందుకు సగం సగం అలా అలా కట్ కట్ కట్? అంటే నేను పంజాబీ బేసిక్ గా. నా ఫుల్ నేమ్ ప్రీతి కౌర్. మై డాడ్ ఇస్ పంజాబీ అండ్ మై మామ్ ఇస్ బెంగాలీ. అండ్ ఐ వెంట్ టు, నేను కాన్వెంట్ స్కూల్ కి వెళ్ళాను. సో అక్కడ ఎక్కువగా ఇంగ్లీష్, హిందీ మాట్లాడేదాన్ని. తెలుగు ఎలాగో నేబర్స్ ఫ్రెండ్స్ ఉంటే ఇలా నేర్చుకున్నాను. అలా కొంచెం కొంచెం వచ్చింది. అప్పుడప్పుడు కొంచెం అది క్లియర్ గా రాదు, కొన్ని వర్డ్స్ మిస్ అవుతాయి, కానీ వచ్చు. ఈ రోజు నుంచి రోజు నాతో ఫోన్ లో మాట్లాడి నైట్ ఒక అరగంట ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది తెలుగు. మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇంగ్రీడియంట్స్ అయితే చూసాం. సో లెట్స్ స్టార్ట్ వితౌట్ ఎనీ బ్రేక్. సో ఏం చేయాలి ముందు గ్యాస్ ఆన్ చేయాలి. వెరీ నైస్, వెరీ నైస్. ఓ యా, ప్లీజ్ క్యారీ ఆన్. సో ప్యాన్ వేడెక్కాక మనం మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేస్తాం. ఓకే. ఆవాల నూనె. ఓకే. ఆవ నూనె, కొంచెం ఘీ. బేసిక్ గా ఆవాల నూనె అంటే బెంగాలీస్ ఎక్కువ యూస్ చేస్తారు, సౌత్ ఇండియన్స్ కొంచెం తక్కువ యూస్ చేస్తారు. బట్ ఏదైనా సీ ఫుడ్ రెసిపీకి ఆవాల నూనె చాలా బాగుంటుంది. ఇప్పుడు గరం మసాలా వేస్తాం. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అన్నీ కలిపి. ఈ గరం మసాలా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు ఆయిల్లోనే వేస్తాం. ఆయిల్లో వేస్తే పసుపు ఫ్రై అయిపోతుంది అండ్ ఆ పచ్చి పసుపు వాసన ఉండదు. సో ఇప్పుడు మనం ఉల్లిపాయ పేస్ట్ వేస్తాం. ఓకే. 2 teaspoons. సో ప్రీతి గారు, మిమ్మల్ని చాలా అడగాలి క్వశ్చన్స్ ఇవాళ. ఎందుకంటే
మీరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూనో డిఫరెంట్ కల్చర్స్ లో పెరిగారు ఒక రకంగా చెప్పాలంటే యూనో కరెక్ట్. బెంగాలీ ట్రెడిషన్, అలాగే పంజాబీస్ ట్రెడిషన్, ఈ ఫెస్టివల్స్ ఆ ఫెస్టివల్స్ ఇవన్నీ కాకుండా మీరు పుట్టింది పెరిగిందంతా వైజాగ్ లో, ఇటు తెలుగు వాళ్ళ కల్చర్, అలా మీరు డిఫరెంట్ కల్చర్స్ చూసింటారు లైఫ్ లో ఇంతవరకు. సో యూ మస్ట్ హావ్ మెట్ డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ ట్రెడిషన్స్ ఫాలో అవుతుంటారు. కరెక్ట్. అండ్ సో నాకైతే ఫస్ట్ మీ బెంగాలీ కల్చర్ గురించి తెలుసుకోవాలనుంది, మీరు చేసే పూజలు కానీ. సో how different do you find it from other cultures and traditions, and what is the speciality or importance you get out of it? అంటే ఎవ్రీ కల్చర్ ఇస్ ఇంపార్టెంట్ టు దేర్ ఆ ప్రాంతం వాళ్ళకి ఆ కల్చర్ చాలా ఇంపార్టెంట్. అనియన్ పేస్ట్ ఫ్రై అయ్యాక ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్, గార్లిక్ ఎక్కువ వేస్తాం 2 spoons, జింజర్ 1.5 spoon, వెల్లుల్లిపాయ పేస్ట్ 2 spoons, అల్లం పేస్ట్ 1.5 spoon, టీ స్పూన్ వేసి కలిపాను. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. సో ఇవన్నీ ఫ్రై అయిపోయాక మనకి ఎంత స్పైసీ కావాలో చిల్లీ పేస్ట్ వేస్తాం. దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ వేయం. నేను కొంచెం హెల్త్ కాన్షియస్ కూడా. రెడ్ చిల్లీ పౌడర్ తో కొంతమందికి డైజెషన్ ప్రాబ్లం అవి వస్తుంది. సో నా కుకింగ్ ఎప్పుడు హెల్త్ ని మైండ్ లో పెట్టుకొని ఉంటుంది. సో చిల్లీ పేస్ట్ నేను జస్ట్ 1 spoon వేస్తాను ఇప్పుడు. టమాటో ప్యూరీ, ఇది ప్యూర్ టమాటోతో ప్యూరీ నేను చేసాను, నేను బయటది కొన్ను. ఒక 4 tablespoon. సో నా టెక్నిక్ ఏంటంటే టమాటో ఎప్పుడైనా ఫాస్ట్ గా కుక్ అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేస్తాం. సో ఇంతకు ముందు మీరు యు వర్కింగ్ యాస్ ఫ్లైట్ అటెండెంట్ కదా, సో అప్పుడు for which airlines you used to work? I started my career with Saudi Arabian Airlines. And దాని తర్వాత ఇండియాకి వచ్చేసాను. I was missing India. I joined Indigo. And then I wanted to be in Hyderabad. ఇండిగోలో నాకు హైదరాబాద్ బేస్ దొరకలేదు. సో హైదరాబాద్ లో ఏ ఎయిర్లైన్ ఉందో చూసుకొని నేను ట్రూ జెట్ జాయిన్ అయ్యాను. అచ్చా. సో యాజ్ ఎ లీడ్. అవునా? సో అంటే what attracted you to Hyderabad? అంటే ఇక్కడే ఉండాలి, you almost changed your airlines, you almost changed your work for that. What was that thing, what was holding you on here? Hyderabad is the only city where people, everybody, they can speak Hindi. ఇప్పుడు నాకు తెలుగు చెప్పలేదు, కానీ నార్త్ ఇండియన్స్ ఎవరైతే చెన్నై వెళ్తారో వేరే సిటీస్కి వెళ్తారో కొంచెం వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అదే హైదరాబాద్ అయితే అందరూ ఎలాగైనా హిందీ మాట్లాడతారు. ప్లస్ క్విజిన్స్, ఇక్కడ ఫుడ్ అరబిక్ ఫుడ్, డిఫరెంట్ క్విజిన్స్, పంజాబీ క్విజిన్స్, అమేజింగ్. మొత్తానికి మన వంట ఎంత వరకు వచ్చింది? బాగా ఫ్రై అయిపోయాక మీకు కనిపిస్తుంది కదా ఆయిల్ వచ్చేసింది, అంటే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం డ్రై మసాలా వేస్తాం. 1 spoon జీరా పౌడర్. ఇది నేను ఇంట్లో ఫ్రెష్ గా గ్రైండ్ చేసింది, నేను బయటది కొన్నాను. సో ఒక 1.5 spoon ఏమో ధనియా పౌడర్. జీరా ధనియా పౌడర్ వేసాక ఇప్పుడు మేము గసగసాలు పేస్ట్. సో ఇదంతా ఫ్రై చేయాలి మనం? జస్ట్ 1-2 minutes. ఇప్పుడు ఏమన్నా వేస్తున్నారా దీంట్లో? దాని తర్వాత మనం ఇప్పుడు ప్రాన్స్ వేయాలి, ఫ్రెష్ ప్రాన్స్. సో మీకు సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? తమ్ముడు ఉన్నాడు. అవునా? మీ తమ్ముడు వండి పెడతారా? చాలా తింటాడు. తింటాడా బాగా? మరి ఇంకేం మంచి వంట వేసి పెడుతుంటే. సో ప్రాన్స్ ఎప్పుడు మనం ఓవర్ కుక్ చేయకూడదు. ఫ్రెష్ ప్రాన్స్ వేసి మేబీ మ్యాక్సిమం దీని కుకింగ్ టైం అరౌండ్ 7 to 8 minutes ఉండాలి. ప్రాన్స్ ఎప్పుడైనా ఓవర్ కుక్ అయితే హార్డ్ గా అయిపోద్ది. ఓకే, దాంట్లో టెండర్నెస్ పోతుంది. కరెక్ట్. సో ఐ థింక్ ఇప్పుడు మీరు ఏదైతే పేస్ట్ ఫామ్ చేశారో అదంతా ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా ప్రాన్స్ కి పట్టాలి. కరెక్ట్.
సో ఐ థింక్ ఒక మరి 3-4 minutes కుక్ చేయాలా ఇది? అవును. సో అండి మనం వెయిట్ చేద్దాం ఒక 3-4 minutes, సో దట్ ఆ స్పైసెస్ అంతా ఫ్లేవర్స్ అంతా కూడా మన ప్రాన్స్ కి పెట్టడానికి. తర్వాత చూద్దాం. సో ప్రాన్స్ ఇప్పుడు కుక్ అయిపోయి చూడండి వైట్ అయిపోయి కదా, సో ఇవి కుక్ అయిపోయింది. ఇప్పుడు మన లాస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏవో వేసేస్తాం. ఓకే, ఫ్రెష్ క్రీమ్ కొంచెం. సో ఇదే మీరు చెప్పిన ట్విస్ట్ ఆఫ్ థాయ్. ఎస్, ఇదే ఇంతవరకు ఇదైతే డెఫినెట్లీ ట్రెడిషనల్ రెసిపీ. మీరు ఇప్పటి వరకు యాడ్ చేసిన స్పైసెస్ కానివ్వండి, మీరు యాడ్ చేసిన పేస్ట్ అన్ని, సో అది ఐ థింక్ మీ మామ్ దగ్గర నుంచి తీసుకున్నారు ఈ పేస్ట్ అన్ని. సో వెన్ ఎవర్ యూర్ యాడింగ్ దిస్ ఫ్రెష్ క్రీమ్, ఇది నా ఇప్పుడు కోకోనట్ మిల్క్, కొంచెం షుగర్, అండ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్, నాకు చాలా కష్టపడ్డాను ఇవి ఎతకడానికి. అవునా? వాట్ ఇస్ ఇట్? లెమన్ లీవ్స్. కొంచెం టేర్ చేసి వేస్తే దాని ఫ్లేవర్స్ స్మెల్ మొత్తం బాగా ఇన్ఫ్యూజ్ అవుతుంది. వావ్, లుక్స్ యమ్. థాంక్యూ. సో ఇది బాగా కుక్ అయిపోయింది చూడండి, మళ్ళీ మీకు ఆయిల్ కనిపిస్తుంది. పైనుంచి కొంచెం బ్లాక్ జీరా వేస్తాం, ఇది బెంగాలీ ఫ్లేవర్. ఇంకా దట్స్ ఇట్, అయిపోయినట్టే. నేను ఇదివరకు ఏ బెంగాలీ డిష్ టేస్ట్ చేయలేదండి యాక్చువల్లీ. అది కూడా మీరు ఇప్పుడు ఇంకా దాంట్లో థాయ్ కూడా వేసి ఫ్యూజన్ డిష్ తయారు చేశారు. ఐ థింక్ ఇట్స్ రియలీ గోయింగ్ టు బి వెరీ నైస్. అండ్ మీరందరూ చూస్తుంటే కూడా గ్రేవీ చాలా యమ్మీగా కనిపిస్తుంది నాకైతే. So let's see how it is. So I think it's almost good. Yes, it so let me off the stove. So serve చేసుకుందామా? Sure. తీసుకోండి. నా డిష్ రెడీ అయిపోయింది, ప్రాన్స్ కర్రీ విత్ థై ట్విస్ట్. మీరు టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. సో చూస్తున్నారు కదా, సో ఇట్ రియల్లీ లుక్స్ వెరీ యమ్మీ అండి. మరి టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. ప్రాన్స్ కోకోనట్ మిల్క్ కర్రీ విత్ థై ట్విస్ట్. కావాల్సిన పదార్థాలు: ప్రాన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పాలు, ఆనియన్ పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్, ధనియా పొడి, చక్కెర, జీరా పొడి, నెయ్యి, పసుపు, ఉప్పు, టొమాటో ప్యూరీ, ఫ్రెష్ క్రీమ్, లెమన్ లీవ్స్, గసగసాల పేస్ట్, బ్లాక్ జీరా, మస్టర్డ్ ఆయిల్. ప్రాన్స్ కోకోనట్ మిల్క్ కర్రీ విత్ థాయ్ ట్విస్ట్. తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆవ నూనె మరియు కొంచెం నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన నూనెలో మసాలా దినుసులు, పసుపు, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్, అలాగే అందులో టొమాటో ప్యూరీ, ఉప్పు వేసి 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం జీరా పౌడర్, అలాగే కొంచెం ధనియా పొడి, గసగసాల పేస్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో ప్రాన్స్ వేసి కలుపుకోవాలి. అలా దాన్ని ఒక 10 నిమిషాల పాటు మగ్గించాలి. తర్వాత అందులో ఫ్రెష్ క్రీమ్, కోకోనట్ మిల్క్, చక్కెర, లెమన్ లీవ్స్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత కొంచెం బ్లాక్ జీరా వేసి సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే, ప్రాన్స్ కోకోనట్ మిల్క్ కర్రీ విత్ థై ట్విస్ట్ రెడీ. సో ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నానండి. లెట్స్ సీ. ఇట్స్ వెరీ యమ్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ లవ్లీ. థ్యాంక్ యూ. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఐ షుడ్ సే, నేను ఫస్ట్ టైం తింటున్నాను బెంగాలీ డిష్, మీకు చెప్పాను ఇందాకే. అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ మీరు చెప్పినట్టు డెఫినెట్లీ గో ఫర్ ఓపెనింగ్ రెస్టారెంట్. ట్రస్ట్ మీ, యు ఆర్ రియల్లీ వెరీ గుడ్ కుక్. చాలా బాగుంది. అండ్ ఐ థింక్ మీరు కూడా టేస్ట్ చేయండి ఒకసారి. ఫ్లేవర్స్ అన్ని క్లియర్ గా తెలిసిపోతున్నాయి. యమ్, రైట్? లవ్లీ. నిజంగా చాలా బాగుంది. ఎనీవేస్, నేనైతే చాలా చాలా ఇంప్రెస్ అయ్యాను ఈ ఫస్ట్ డిష్ తిన్న తర్వాత. నిజంగా అంటే చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇలాంటి టేస్టీ డిష్ ఇంకొకటి కూడా పరిచయం చేయబోతున్నారు. మొత్తానికి ఒక అద్దరగొట్టే ఫస్ట్ రెసిపీ పరిచయం చేసిన తర్వాత సో నెక్స్ట్ రెసిపీ ఏంటి అడిగి తెలుసుకుందాం ప్రీతి గారిని. సో ప్రీతి గారు, ఇప్పుడే రెసిపీ పరిచయం చేయబోతున్నారు. ఇప్పుడు నేను డెజర్ట్ చేస్తాను. ఇది బేక్డ్ యోగర్ట్. ఇది
ఇంగ్లీష్ ప్లస్ బెంగాలీ రెసిపీ. ఇంగ్లీష్ లో బేక్డ్ యోగర్ట్ అంటారు, చాలా ఫేమస్ అయింది. బెంగాలీలో భాపా దొయ్యి అంటారు. బేసిక్లీ పెరుగుని మనం స్టీమ్ చేస్తాం. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ అడగాలి. మిష్టి దోయ్ నాకు చాలా ఇష్టం. మిష్టి దోయ్ వచ్చా మీకు చేయడం? అలాగే ఉంటుంది. అలాగే ఉంటుందా? మీ గురించే. వావ్, థ్యాంక్ యూ. దీనికి ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్. హంగ్ కర్డ్ అండ్ గ్రీక్ కర్డ్ అంటే దీంట్లో అసలు వాటర్ ఉండకూడదు పెరుగులో. ఇప్పుడు మనం నార్మల్ పెరుగు తీసుకున్న ఒక క్లాత్ లో కట్టేసి వాటర్ అంతా డ్రైన్ చేయాలి. ఫ్రెష్ క్రీమ్ ఇంకా కండెన్స్డ్ మిల్క్ ఆర్ మిల్క్ మేడ్. ఓకే, జస్ట్ 3 రెసిపీస్ ఇప్పుడు చెప్తాను ఎలా చేయాలో. సో ముచ్చటగా 3 ఇంగ్రీడియంట్స్ తో చక్కటి డిష్ తయారు చేసుకోబోతున్నాం. ఇప్పుడు చాలా టేస్టీగా కూడా ఉండిపోతుంది. అండ్ మరి చూద్దాం ఏమాత్రం ఆలస్యకుండా వాట్ ఆర్ ది స్టెప్స్. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ పెరుగు తీసుకోవాలి ఒక బౌల్లో. దాన్ని కొంచెం విస్క్ చేయాలి. మీరు విస్కర్ యూస్ చేసుకోవచ్చు. క్వాంటిటీ తక్కువ ఉంటే ఫోర్క్ అయినా యూస్ చేయొచ్చు. సో దీనికి నాకు ఎక్కువ స్వీట్గా ఉంటే ఇష్టం లేదు. సో కండెన్స్డ్ మిల్క్ నేను కొంచెం తక్కువ వేస్తాను. ఎవరికైనా ఎక్కువ స్వీట్గా తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇది మళ్ళీ విస్క్ చేస్తాం. సో నెక్స్ట్ ఫ్రెష్ క్రీమ్ కొంచెం వేస్తాం. అది ఆ క్రీమీ టెక్స్చర్ ఉండాలి అని. మీరు ఎప్పుడైనా మిష్టి దొయ్యి తింటారు, అది క్రీమీగా ఉంటుంది కదా, దానికి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తాం. సో బెంగాలీ డెజర్ట్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి కదా రెగ్యులర్ వాటికన్నా. మీకు ఏది ఇష్టం బాగా? నాకు రసగుల్లా ఇష్టం. అది కూడా బెల్లంతో చేసింది. నాట్ వైట్ ఒకటి ఉంటుంది, బ్రౌన్ ఒకటి ఉంటుంది. బ్రౌన్ది చాలా మందికి తెలీదు, కానీ డిసెంబర్ లో మనకి ఖర్జూరం బెల్లం దొరుకుతుంది ఇన్ కోల్కతా. అప్పుడు అది సీజనల్ గా దొరికేది. బెల్లం యూజ్ చేసి ఆ రసగుల్లా తయారు చేస్తారు. మాకు రసగుల్లా అంటేనే ఇమిడియట్ గా వైట్ రసగుల్లా విత్ దట్ షుగర్ కైండ్ ఆఫ్ గ్రేవీ అదే గుర్తొస్తుంది. నైస్. సో ఇలా కూడా దొరుకుతుంది. ఐ థింక్ ఐ షుడ్ టేస్ట్ ఇట్ వన్స్ ఎప్పుడన్నా. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేయాలి. ఓకే. ప్యాన్ లో వాటర్ వేసాం, పైన స్టీమర్ పెడతాం. ఆ వాటర్ వేడెక్కాలి. ఇంకా మనం బౌల్స్ తీసుకొని దాన్ని ఒక 10 minutes స్టీమ్ చేయాలి. సో అలాగే మీరు మధ్యలో మీరు సౌదీకి వెళ్ళినప్పుడు కూడా సో అక్కడ కూడా డిఫరెంట్ వంటలు టేస్ట్ చేసి ఉంటారు. సో ఓవరాల్ గా మీరు డిఫరెంట్ క్యూజిన్స్ టేస్ట్ చేసే ఉంటారు. సో వాట్స్ యువర్ ఫేవరెట్ అండ్ వై డు యు ఫైండ్ ఇట్ ది బెస్ట్? నా ఫేవరెట్ అరబిక్ కబ్సా లహామ్. మటన్ తో చేస్తారు. ఆ మటన్ బోన్ నుంచి ఇలా పడిపోతూ ఉంటుంది, అంత టెండర్ గా కుక్ చేస్తారు. సో అరబిక్ లో అది నా ఫేవరెట్. ఇంకా ఫేవరెట్ ఇండియన్ ఫుడ్ లో అన్ని ఫేవరెటే. నాకు తినడం ఇష్టం, చాలా తింటాను. కానీ ఫిట్నెస్ కూడా మెయింటైన్ చేసి కొంచెం లెస్ ఆయిల్ అలా కుక్ చేస్తాను. మనం ఈ మిక్చర్ని బౌల్లో వేసి పైన సిల్వర్ ఫాయిల్తో కవర్ చేస్తాం. స్టీమర్లో పెడతాం. స్టీమర్ ఆల్రెడీ హీట్ అయింది. సో అలాగే ఇది కూడా మొత్తం సిల్వర్ ఫాయిల్ తో కవర్ చేస్తాం. సో ఇంతకీ మన తెలుగు వంటలు వచ్చా రావా మీకు? చాలా బావచ్చు. అవునా? మీకేం కావాలి చెప్పండి, నేను చేసి మీకు డంజో చేస్తాను. వావ్, దట్స్ నైస్ యాక్చువల్లీ. లేదు, బిర్యానీ అయితే బాగా కుక్ చేస్తారని అర్థమైంది. సో ట్రెడిషనల్ రెసిపీస్ ఏమైనా వచ్చా తెలుగులో? చేపల పులుసు. వావ్,
మన ఈ బేక్డ్ యోగర్ట్ తయారవ్వాలంటే ఇంకా ఎంతసేపు? 10 minutes. 10 minutes ఇది స్టీమ్ అవ్వాలి, దెన్ ఇట్ గెట్స్ కుక్. సో చూస్తున్నారు కదండి, సో ఈ బేక్డ్ యోగర్ట్ తయారవ్వడానికి ఇంకో 10 minutes పడుతుంది. సో లెట్ ఇట్ గెట్ స్టీమ్, వెయిట్ చేద్దాం ఒక 10 minutes. సో 10 minutes అయిందండి. సో 10 minutes అయిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఐ థింక్ ఈ పాటికి కుక్ అయిపోయి ఉంటుంది యోగర్ట్. సో లెట్స్ సీ. ఇప్పుడు స్టవ్ ఆపేయొచ్చు. ఓకే, baked. చూడండి ఇది థిక్గా బేక్ అయిపోయింది. అది కొంచెం చల్లగా అవ్వాలి. తినే ముందు పైన కొంచెం కోకోనట్ పౌడర్తో గార్నిష్ చేయొచ్చు. సో బేక్డ్ యోగర్ట్ రెడీ అయిపోయింది. మీరు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. నేను టేస్ట్ చేయకపోయినా చెప్పేస్తాను, ఇది చాలా బాగుంది. ఎనీవేస్, సో వ్యూయర్స్ మీరందరూ చూస్తున్నారు కదా బేక్డ్ యోగర్ట్ చాలా చాలా యమ్మీగా కనిపిస్తుంది. అండ్ ఐ లిటరలీ వాంట్ టు టేస్ట్ ఇట్ రైట్ నౌ. దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. బేక్డ్ యోగర్ట్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పెరుగు, మిల్క్ మేడ్, ఫ్రెష్ క్రీమ్. బేక్డ్ యోగర్ట్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పెరుగు మరియు కండెన్స్డ్ మిల్క్ వేసి రెండు బాగా మిక్స్ చేయాలి. అలాగే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని వాటర్ వేసుకుని కడాయి మీద స్టీమర్ పెట్టుకుని హీట్ చేసుకుని తర్వాత ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న బౌల్స్ లో తీసుకుని బౌల్స్ ని సిల్వర్ ఫాయిల్ తో కవర్ చేసి తర్వాత వాటిని స్టీమర్ లో పెట్టి వేడి చేసుకోవాలి. అలా వాటిని ఒక 10 నిమిషాల పాటు స్టీమ్ చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే, బేక్డ్ యోగర్ట్ రెడీ. సో ఇప్పుడు నేను బేక్డ్ యోగర్ట్ ని టేస్ట్ చేయబోతున్నాను. అమేజింగ్. థ్యాంక్ యూ. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ. సో నేను ఎంతవరకు బయట నుంచి కొన్నది ఇద్దరు యోగర్ట్ మిస్టితో ఏదైనా సరే ఇలాంటి బేక్డ్ యోగర్ట్ టైప్స్ అనేది నేను బయట కొన్నది, కానీ ఎవరన్నా చేస్తే లైక్ మనం ఇంట్లో చేసో లేకపోతే ఇలా కుక్ చేసి తిన్నది అయితే లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అండ్ ఇట్స్ రియలీ టేస్టీ. లవ్డ్ ఇట్ టోటలీ. థ్యాంక్ యూ. అండ్ సో చూసారు కదా, 2 స్పెషల్ రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి. 2 అద్దరిపోయే రెసిపీస్ ఇవాళ మాత్రం. అండ్ మీరందరూ ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేసుకోండి. వాళ్ళు కూడా ఇంట్లో చేసుకొని చక్కగా తింటారు, చక్కగా అరగిస్తారు. అండ్ మరి ఇంత మంచి బ్యూటిఫుల్ రెసిపీస్ని మనందరికీ పరిచయం చేసినందుకు ప్రీతి గారికి మన రారండోయి వంటలు చేద్దాం తరపు నుంచి స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రీతి గారు, ఇప్పుడు మీరు చెప్పండి, హౌ వాజ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ ఇక్కడికి వచ్చి కుక్ చేయడం? ఎప్పుడు నా గురించి, ఫ్రెండ్స్ గురించి కుక్ చేశాను. టీవీలో ఫస్ట్ టైం చేస్తున్నాను. మిమ్మల్ని కలిసి చాలా కంఫర్టబుల్ అనిపించింది. ఇంకా ఎప్పుడైనా ఆన్ స్క్రీన్ ఏమవుతుందంటే కొంచెం నర్వస్నెస్ వస్తుంది, బట్ ద వే యూ మేడ్ మీ ఫీల్ కంఫర్టబుల్, అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ప్లెజర్, దట్స్ మై ప్లెజర్. అండ్ చూసారుగా, నిజంగా నాకైతే మస్తు నచ్చినాయి వాళ్ళ రెసిపీస్. ఐఎమ్ రియలీ అండ్ ఈవెన్ ఐ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు యూ కి ఇంత మంచి రెసిపీస్ పరిచయం చేశారు మా ఆడియన్స్ కి. దర్ వెరీ డిఫరెంట్. ఇప్పటి వరకు ఎవరు పరిచయం చేయలేదు ఇవన్నీ. దర్ డిఫరెంట్ రెసిపీస్ అండ్ I'm really very content actually, and it was really nice meeting you, Preeti garu. I'm really happy. Same here. I really wish you come here once again. Inka kotta recipes పరిచయం చేయాలి. Definitely. Thank you for coming here. Nice meeting. Bye. Bye. సో ఇవాళ ఎపిసోడ్ లో ప్రీతి గారు పరిచయం చేసిన 2 స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. తప్పకుండా మీరందరూ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో పార్టిసిపెంట్ పరిచయం చేయబోయే మరో 2 స్పెషల్ రెసిపీస్ చూద్దాం. దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్. బై బై.